ఇది సమయం వృధా చేస్తూ సభాపతి ఇచ్చినటువంటి ఒక అంశం మీద కూడా వారు అగౌరవపరిచేదిగా నేనేమంటున్నా అధ్యక్ష, వారు ఏమన్నా పెద్దలు హరీష్ రావు గారైనా సలహా చెప్తారు. వారంటారు ఇలా ఎవరి పార్టీ నాయకులకు సంబంధించిన పేరైనా దయచేసి పేరు పెట్టినప్పుడు కొంత మీరు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏమన్నాడు ఆయన, అది తెలుసా, దాని పేరు మీకు తెలుసా, అది టకీలా అయి ఉండవచ్చు, దయచేసి మా నాయకురాలు పేరు మాత్రం పెట్టకండి. మా నాయకులు ఏదైనా మంచి పేరు పెట్టుకుందామంటే ఏమన్నట్టు అధ్యక్ష, ఏదైనా మంచి పేరు పెట్టుకుందామంటే ఏమన్నట్టు అధ్యక్ష. అరే చూడండి హరీష్ రావు మీరు కూడా ఒకసారి ఎవరైనా పార్టీలో ఒక నాయకురాలు పేరును ఇటువంటి వాటికి పెట్టద్దు, అటువంటి వేరే ఎవరైనా పేరు పెట్టుకోవాలని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష. దయచేసి మీరు చెప్పిన తర్వాత కూడా నెక్స్ట్ హరీష్ రావు గారు ఇస్తాను, మీకు హరీష్ రావు గారు కూర్చోండి ఇస్తాను. మా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆవేశాన్ని అర్థం చేసుకుంటారు. సరే, డెఫినెట్గా మీ నాయకురాలు ఇందిరాగాంధీ గారి గురించి వారు మాట్లాడిన విషయంలో వ్యంగ్యంగా అన్నారా, ఉద్దేశపూర్వకంగా అన్నారా, అన్ఇంటెన్షనల్గా అన్నారా, వారు చెప్తున్నారు. తప్పకుండా మీ ఆవేదనని అర్థం చేసుకుంటారు. మరి ఆ సూత్రం అందరికీ వర్తించాలి కదా. ఇప్పుడు ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని ఇదే సభలో పడవే అని మాట్లాడొచ్చు. మాట్లాడతారా మాట్లాడు. కూర్చోండి, ఇస్తాను మీకు, కూర్చోండి, మీకు ఇస్తాను మీకు ఇస్తాను కూర్చోండి, మీకు ఇస్తాను హరీష్ రావు గారు, మీకు ఇస్తాను కూర్చోండి, ఇస్తాను మీకు హరీష్ రావు గారు. మేము ప్లీజ్ మీరు మీకు అన్నీ తెలుసు, ఒక్క నిమిషం మీకు ఇస్తాను కూర్చోండి. ఒక్క నిమిషం మీరు కూర్చోండి. రాకేష్ రెడ్డి గారు, మీకు అవకాశం ఇచ్చినాం, మీరు మాట్లాడేటువంటి సందర్భంలో వాడినటువంటి పదాలు రికార్డు తెప్పించుకున్నాం, సానుకూలంగా తప్పిస్తుంది. ఎందుకంటే మీరు వాడినటువంటి పదాలు మేము రికార్డ్స్ ఆల్రెడీ తీసుకున్నాం. దయచేసి మీరు సభను సవ్యంగా సహకరించమని కోరుతున్నాం. కొత్త శాసనసభ్యులు, మీరు కొత్త సభ్యులు, బయట ప్రపంచం అంతా కూడా చూస్తుంది, రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు వాడినటువంటి పదాలు సరైనది కావాలని రికార్డు చెప్తున్నాయి. దయచేసి మీరు ఆ వదాన్ని రికార్డు చేసుకోండి. యాజ్ స్పీకర్ చెప్తే మీరు వితాన్ని రికార్డు చేసుకోండి. సభ సంప్రదాయాన్ని గౌరవించండి ప్లీజ్. అధ్యక్ష, నేను నిజంగా కూడా వీళ్ళు ఎక్కడ ఒక్కొక్క నిమిషం అధ్యక్ష, నేను రికార్డు చూడండి అధ్యక్ష, రికార్డు చూడండి మీరు. నేను వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు అధ్యక్ష. ఎందుకంటే కొత్త వాళ్ళు రాజకీయాలకు రావటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించటం, ప్రజల వైపు నిలబడటం బాధ అవుతుండొచ్చు వాళ్ళకు. ఎందుకంటే ఈ ఉత్తర తెలంగాణ వాళ్లకు బాధ ఉన్నది అధ్యక్ష. నేను గల్ఫ్ కార్మికుల గురించి వీళ్ళు మాట్లాడినాను. ఎందుకంటే ఒకటి అధ్యక్ష, నేను ఒక్క మాట దయచేసి నేనేమన్నా అధ్యక్ష, మాజీ ప్రతి దానికి వీళ్ళు అదే పేరు పెడుతున్నారు, ఎక్కడ పెడతారో అట్లా పెట్టద్దు అని చెప్పాను. మీకు మాట్లాడండి, అట్లా కదా నేను పెట్టద్దన్నాను. మీరు మాట్లాడే వర్డ్స్ అభ్యంతరకమైన వర్డ్స్ ఉన్నాయి, మీరు విత్డ్రా చేసుకోండి మీరు అధ్యక్ష. నేను పార్లమెంట్ మాట్లాడలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను మిమ్మల్ని చైర్ను గౌరవిస్తాను అధ్యక్ష. చైర్ను, ఈ శాసనసభను గౌరవించే వ్యక్తులం అధ్యక్ష. మేము ఈ చైర్ని, శాసనసభను గౌరవించే వ్యక్తులం, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులం అధ్యక్ష. మీరు చెప్తున్న అధ్యక్ష, ఈ శాసనసభని ఎన్ని 100 రకాలుగా అవమానించిన వాళ్ళు అధ్యక్ష. వాళ్ళు ఎన్ని రికార్డులన్నీ తీయండి అధ్యక్ష, సభ కమిటీ వేయండి అధ్యక్ష. నేను దయచేసి ఆ మాజీ ప్రధాని ఉక్కుమైల పట్ల వీళ్ళు ఎక్కడ పేర్లన్నీ దేనికి పెట్టాలో దేనికి పెడుతున్నారు, ప్రభుత్వార్థంలో పెడితే దయచేసి పెట్టద్దని చెప్పాను. ఇది ఈ రకంగా అర్థం చేసుకుంటే నేను ఎట్లా అధ్యక్ష, పెట్టద్దని చెప్పాను అధ్యక్ష. అది ఒకవేళ అది పెట్టద్దని చెప్పింది ఇబ్బంది అయితే రికార్డులకు వెళ్ళి తొలగించండి. నేను పెట్టినామంటే మీకు దేనికన్నా సిద్ధం ఉంటుంది. లేదు ఇంకా మీరు అవసరం అనుకుంటే
దేనికైనా సిద్ధం. ఒకరే రాజకీయాలు నాకు ఇష్టం లేదు అధ్యక్ష. ఒక అంత పెద్ద ఉన్నత మహిళ పట్ల నేను మాట్లాడడం కూడా ఇంతసేపు మంచిది కాదు. వాళ్ళ స్థాయి కూడా కాదు, నా స్థాయి కూడా కాదు. అధ్యక్ష ఒక మీరు అక్కడ ఆ మహిళ పట్ల ఇంతసేపు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎవరి స్థాయి ఒక దేశ మాజీ ప్రధాని పట్ల ఈ రకంగా చర్చ చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను మంచిగా చెప్పాను అధ్యక్ష, నేను మంచిగా చెప్పాను. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీస్ వేస్తే దయచేసి మీరు అన్నిటికీ అదే పేరు పెడుతున్నారు. అట్లా దయచేసి దీన్ని అపార్థం చేసుకోకండి. పెట్టద్దని చెప్పాను. మీకు పెట్టుకోమంటే మీరు పెట్టుకోండి, నేనేం చేయాలా? ఒక్క నిమిషం కూర్చోండి. మహేష్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అప్పుడు సభలో లేరు అధ్యక్ష. వాస్తవంగా శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు ఇప్పభూ సారా ఏదైతే గౌరవ జడ్చర్ల శాసనసభ్యులు మొదలుపెట్టినటువంటి టాపిక్ని ఎక్స్టెండ్ చేస్తూ దాని గురించి మరి ట్రైబ్స్లో ఉపయోగపడుతుంది, గిరిజన బిడ్డలకు అది ఉపయోగపడుతున్న అంశం మీద దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ మాట్లాడుతున్న సందర్భంగా ఈ దేశంలో దాదాపు 145 సంస్థలకు ఇందిరాగాంధీ గారి పేరు, రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టిన విధంగా ఇక్కడ కూడా